నేను చూసుకుంటాను. ఎక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. వీడి వల్ల గొడవ ఇంకా పెద్దదయ్యేలా ఉంది. రాజా గౌడ్తో సంతకం చేయించుకోవాలంటే వీడిని వదిలించుకోవాలి. అవును ఎస్ఐ గారు, ఇప్పుడు అతను 5వ నంబర్ హైవే మీద ఉన్న వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఉన్నాడు. ఇంతకీ మీరెవరు? హలో హలో, తీసుకో, టెన్షన్ వద్దు. నీకో విషయం తెలుసా? వీళ్ళది లవ్ మ్యారేజ్ అంట. మేడం గారు ఒప్పుకోవడానికి సార్ని 5 ఏళ్ళు తిప్పుకున్నారంట. మొన్నటిదాకా ఆడవాళ్ళందరూ ఒకటే అనుకున్నాను. అబ్బే, డిఫరెంట్ తిత్తిరి బిత్తిరి విత్తనాలన్నీ ఏమిటో. చూడండి, ఈ పెళ్లికి 10 నిమిషాల పాటు అంతరాయం కలిగిస్తున్నందుకు క్షమించగలరు. కళ్యాణ మండపంలో ఉన్న వాళ్ళందరూ దయచేసి ఆ మెయిన్ డోర్ ద్వారా మాత్రమే బయటికి. నువ్వు నాతో ఉంటే డేంజరు. మెల్లిగా లేడీస్ గ్రూప్లో జాయిన్ అయిపోయి బయటికి వెళ్ళిపో. నేను నిన్ను బయట కలుస్తాను, ఓకే? నువ్వు ముందుకెళ్ళు, కంగారు పడుకో. నువ్వు వెళ్ళిపో, నేను వచ్చేస్తాను. గో గో గో. ఈ అంకిరీడికే మస్కా కొడదాం అనుకున్నావే. పదరా, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను రా. ఏంటా లుక్కు, నడు. చూస్తావేంట్రా, అయిపోయావురా రాజాగౌడ్ చేతిలో. ఏమా టికెట్ టికెట్ ఏమో టికెట్. సూర్యపేటకు టికెట్ ఇవ్వండి. 1 కాదు 2. వాడు దొరికినట్టే దొరికి పారిపోయాడు. ఇద్దరు లవ్ బర్డ్స్ లా చేజ్ ఎంజాయ్ చేసి ఇప్పుడు ఒంటరిగా ఎక్కడ బయలుదేరావు? వాడెక్కడో. ఏమా 1, 2, 3 ఇచ్చేయ్. హలో, నాకు తెలుసు నువ్వు వస్తావని. కన్ఫర్మ్. ఏంటో తమ ఊస్టింగ్ ఆర్డర్స్ సెలవుల్లో ఉందా? వైబ్రేషన్ లో ఉంది. కాసేపట్లో మీకు వస్తాయి వైబ్రేషన్స్. హలో, ఏంటయ్యా ఎక్కడున్నా? అది అది బస్సులో ఉన్నాను సార్. ఏ డ్యూటీలో లేవా? అదండి, మా ఆవిడ అత్తారింటికి వెళ్తే నేను పుట్టింటికి వెళ్తున్నాను సార్. సూర్య ఏం చేశాడని అరెస్ట్ చేశావు? అది ఎఫ్ఐఆర్ రాసావా? లేదు సార్. ఏ అదే రాజాగౌడ్ చెప్పాడని. రాజాగౌడ్ చెప్పాడని రౌడీలా బిహేవ్ చేయడానికి, శంకర్ కాక చెప్పాడని సలాములు చేయడానికి నువ్వు చేస్తున్నది ఊడికం కాదయ్యా, ఉద్యోగం. పోదు బడాయి. చూడమ్మా, సార్ కామెడీ బాగా చేస్తారమ్మా. చేయించుకోమ్మా, అడిగడుగు చేసుకో. వస్తా. ఎక్కడికి? ఎర్ర బస్సు చూడగానే ఎక్కేసావు? సూర్యాపేటగా? ఆడికెళ్ళి ఏం చేద్దామని? ఓహో, ఈ ప్రాబ్లం ఒకదాన్ని సాల్వ్ చేసేద్దామనా? ఎలాగా? గౌడ్ అంకుల్, మా అన్నయ్య మీ అమ్మాయిని మర్డర్ చేయలేదు, లవ్ చేశాడు. మీరే అనవసరంగా అపార్థం చేసేసుకుంటున్నారు అని నువ్వు అనగానే, అవునా విన్నావా సురేఖ? ఎంత ఘోరం జరిగిపోయేది. ఈ ముక్క ఇంత ముందు వచ్చినప్పుడు చెప్పలేదే తల్లి. ఆ పత్రాలేటివ్వు సురేఖ, పెన్నెల ఇవ్వు అని సంతకం పెట్టి ఫస్ట్ టైం ఇంటికి వచ్చావని చీర జాకెట్ ఎట్టి సాగనంపుతాను అనుకున్నావా? చీరేస్తాడు. ఏటా చూపు ముచ్చు ముఖం వేసుకొని. ఆడి పేరేంటి? ఆ పుట్టుడి పేరేంటి? మీ కాశీ బాబాయ్. అని వెనక వీపు కట్టుకొని గుర్రం ఎక్కి దుగుడు అని ఝాన్సీ లక్ష్మీబాయి రాజాగౌడ యుద్ధం ప్రకటిందాం అనుకున్నావా? పీకిమే అడిగే తొక్కేస్తాడు. అందుకని పిచ్చి ఆలోచనలు మానేసి నన్ను నమ్ము. ఎలా నమ్మమంటావు? ఏం చేస్తావని నమ్మమంటావు? ఏం చేస్తానో నాకు తెలియదు, కానీ చేస్తానని మాత్రం తెలుసు. సూర్యాపేటకి రాలేదండి. బాబుకి జ్ఞానోదయం వచ్చిందండి. రానా, నీకోసం వెయిటింగ్. ఫోన్ చేద్దామంటే సెల్ ఫోన్ నీడలో పడిపోయిందన్నా. వాడెక్కడ్రా? వాడు పారిపోయాడన్నా. కాదన్నా, వీడే వదిలేస్తుంటా. కాదన్నా, ఉద్యోగం పోతుందన్న భయంతో నేనే వదిలేశానన్నా. ఉద్యోగం మీదున్న భయం నా మీద లేదన్నమాట. ఆడు మనకు భయపడి పారిపోయిండన్నా. వాడు పారిపోలేదురా, పరుగులెత్తించాడు. మనింటికొచ్చి మనల్ని పరుగులెత్తించాడు.
వాడెంత దూరం వెళ్తే చావుకంత దగ్గరగా వచ్చినట్టే. ఆయన సౌదీకి వెళ్ళి ఇన్ని రోజులైంది. అక్కడేం జరిగిందో మాకేం చెప్పా నువ్వు? అరే సుక్కు ఓ పని చేయరా, ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను, ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం. వీళ్ళతో పాటు శ్రీరామ్ ఇంట్లో కూడా ఈ విషయం తెలుస్తుంది. మనం రాజా గౌడ్తో క్షమాభిక్ష పేపర్ మీద సంతకం పెట్టించాలి. కుదిరితే బుర్రలో ఉపయోగించండి. ఒరే ఇప్పుడు రాజాగౌడ్ క్షమాభిక్ష పెట్టకపోతే మన సీఎం గడి పరిస్థితి ఏంట్రా? ఐడియా, మనమే శ్రీరామ్ గారిని జైలు నుంచి ఎస్కేప్ చేస్తే రే ఎస్కేప్ చేయించడానికి సెల్ ఫోన్ పంపడానికి అది ఏమన్నా చెర్లపల్లి జైలు అనుకున్నావా? సౌదీ జైలు రా. చెప్పు. మనమే ఆడి గ్రూప్ లో జాయిన్ అయిపోయి ఆడితో స్నేహం పెంచేసుకుంటే నీకు కొంచెం బుర్ర పని చేసిందిరా. కాకపోతే చిన్న మార్పు. వాళ్ళతో పెంచుకోవాల్సింది స్నేహం కాదు, శత్రుత్వం. ఇప్పటిదాకా వాడు మన వెంట పడ్డాడు, ఇక మనం వాడి వెంట పడదాం. రే ఆ, నీ మాటలు వింటుంటే శ్రీరామ్ ప్రాణాలు కాపాడటం అటుంచి నీ ప్రాణాలకి ఏమైనా అవుతుందేమో భయంగా ఉందిరా. అవునా? అది చూస్తా. నా ప్రాణాలు అడ్డు పెట్టేనా శ్రీరామ్ గారి ప్రాణాలు కాపాడతా. ఒరే రాజా గౌడు, ఇక నీకు దౌడేరా. పదండ్రా. ఏయ్, పిరికినాయాల! ఇలాంటి వార్తలు మోయడానికరా నువ్వు ఉంది? ముందు సూర్యగాడు ఎక్కడున్నాడో పోయి వెతకండి. ఏయ్, ఎక్కడా వాడు? దమ్ముంటే ఎదురుపడమను. ఈ రాజా గౌడ్ కత్తి పదునెంట చూపిస్తా. వెళ్ళి వెతకండి. ఏంటి గేమ్లో పార్టిసిపేట్ చేయట్లేదా? లేదు. ఉన్నట్టుండి ఏమైందా నీకు? మీ అన్నయ్య వేలకు వేలు తగలేసి నీకు ప్రాక్టీస్ ఇప్పిస్తే ఇప్పుడు మనసు బాగలేదు, షూ బాగలేదని చెప్పి ఆట మానేస్తావా? హాస్టల్ ఫుడ్ తిని తిని బ్రెయిన్ పాడైనట్టుంది. మేఘనా, శ్రీరామ్ అన్నయ్యకి తెలిస్తే ఫీల్ అవుతాడు. ఒకసారి ఆలోచించు. ఏంటి ఆలోచించేది? ఆడి తీరుతుందంతే. నా వల్ల కాదు. నన్ను బలవంతం చేయొద్దు. సారీ డాడ్. ఆ? చుమ్మంది నాదం అది సయ్యంది. వీడే ఏదో చేసుంటాడు, అందుకే ఏదో అసలు ప్రాక్టీస్కి వెళ్ళినట్టుంది, ఆటే ఆడినంటుంది. నేనే చేశానండి. నేనేం చేశానండి? ఇవి తెలియనట్టు మాట్లాడుతున్నాడు. వీడేదో చేస్తుంటాడన్నా. నేను మాడతాను. ఒక పక్క అన్నయ్య ఊరికమ్మ ఎక్కుతుంటే తోడబుట్టిన దాన్ని అసలు ఎలా కాన్సన్ట్రేట్ చేయగలను? ఓల్డ్ సినిమాలో కన్నా ఎవాషన్ అయ్యాను. ఏదో మీవి అక్బర్ బీర్బల్ కథలాగా ఫేమస్ అన్నట్టు చెప్పావే. తొక్కలో ఫ్రెండ్షిప్. మరి ఫ్రెండ్షిప్ ని నీలాంటి వాళ్ళు చాలా మంది చెడగొట్టాలనుకున్నారు. మా మధ్య పెంట పెట్టాలనుకున్నారు. అగ్గిపులు కూడా గీసేయాలనుకున్నారు. కుదరలా. నీ ఉద్దేశంలో గ్రేట్ ఫ్రెండ్షిప్ అంటే ఏమనుకుంటున్నావు? వాడు లవ్ చేసిన అమ్మాయి నాకు డొనేట్ చేసేయటం, వాడు రన్నింగ్ లో ఫస్ట్ రావాలో నేను స్లో అయిపోయి వాడిని గెలిపించేయటం, వాడు ఇచ్చిన కిడ్నీతో నేను బతికేయటం, ఇదా? కాదు మేఘ్నా, నీ బాధని బాధ్యతని ఎగతాడు